బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ పార్సెల్ కౌంటర్ వద్ద బస్సులో పేలుడు కలకలం రేపింది. అకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో 6 హమాలీలు తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం నుంచి వచ్చిన బస్సు జనం దిగిపోయిన తర్వాత పార్సెల్స్ దించడానికి కౌంటర్కు వెళ్లింది. ఆర్టీసీ బస్సుపై నుండి పార్సెల్ బాక్సులను అన్లోడ్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీపావళికి మందుగుండు పార్సిల్ ను ఒక్కసారిగా కిందకు పడేయడంతో సామగ్రి పేలింది. ఈ ఘటనలో 4 హమాలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఓ బైకుకు మంటలు అంటుకున్నాయి. క్షతగాత్రుడు పార్వతీపురం ఆసుపత్రికి తరలించారు. విజయనగరం నుంచి పార్వతీపురానికి 25 కిలోల పార్సెల్ బాక్స్ చేరింది. ఈ పార్సెల్ ఎవరు బుక్ చేశారనే అంశంపై ఆర్టీసీ అధికారులు, పోలీసులు విచారణ జరుపుతున్నారు. పార్సిల్లో క్రాకర్స్ పంపించడం అనేది నిజంగా ఇలాంటి దుశ్చర్య చేసిన వాళ్ళకి ఏమనాలో అర్థం అవ్వట్లేదు. బస్సులో పంపించున్నారు దాన్ని. బస్సులో అదేమైనా ప్రమాదం జరుగుంటే బస్సులో ఎంతమందికి అయ్యారు. దీనిపైన ఇప్పుడే పోలీసులకు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే పంపించారో 5 పైన కూడా కానీ కఠినంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు మీడియా ముఖంగా పార్వతీపురం ప్రజలందరికీ కోరుకుంటున్నాను. దీపావళి మన పండుగల్లో అతి పవిత్రమైనది. మనమే కాకుండా ఇప్పుడు ప్రపంచం మొత్తం చేసుకుంటున్నట్టు దీపావళిని మనం ప్రపంచానికే ఒక నిదర్శనంగా మంచి పైన చెడు పైన మంచి ఒక విజయానికి ప్రతీకగా చేసుకుంటున్న దీపావళిని ప్రతి ఒక్కరు పార్వతీపురంలో ఉండే వాళ్ళందరూ కూడా ఒకటే కోరుకుంటున్నాను. మీ వాణిగా, మీ శాసనసభ్యునిగా కేర్ఫుల్గా ఉండండి. కొన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ ఫాలో అవ్వండి. క్రాకర్స్ కాల్చే విషయంలో కానీ